భూతత్వం సమంగా లేకపోతే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. భూతత్వం అనేది శరీరపరంగా ఎలా ఉంటుంది, మనసు పరంగా ఎలా ఉంటుంది అనేది చెప్పాను. ఇప్పుడు గుణాల పరంగా మనకి భూతత్వం ఎలా ఉంటుంది అనేది చూద్దాము. గుణాల పరంగా అంటే ఏంటంటే భూతత్వం సరిగా లేకపోతే మనలో ఏం జరుగుతుందంటే అహంకారం అనేది బాగా పెరిగిపోతుంది. అంటే ఓర్పు తగ్గిపోయి ప్రతిదానికి కూడా మనం చెప్పినట్లు జరగాల్సిందే, మనం అనుకున్నట్లు జరగాల్సిందే అనే ధోరణి మనలో విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనము మానసికంగా కానీ శరీరపరంగా కానీ బాధపడతాం. ఎలా అంటే మనసులో కనుక ఇప్పుడు ఆ అహంకారం అనేది పెరిగిపోతే, అంటే ఓర్పుతనం లేకపోతే కనుక మనసు పడే బాధ అంతా ఎంత కాదు, ఆ మనసు పడే బాధ అంతా కూడా రోగ రూపంలో మనకి శరీరం మీద పడుతుంది. కాబట్టి ఏంటంటే భూతత్వము మనము సమంగా ఉండేలా చూసుకోవాలి. అంటే శరీరపరంగా, మనసు పరంగా, గుణాల పరంగా సమంగా ఉండేలా చూసుకోవాలి.